అందరికీ నమస్కారం. 99 టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. మహాభారతం ఎపిసోడ్లు నడుస్తున్నాయి. ఈ ఎపిసోడు 6వ ఎపిసోడ్ అన్నమాట. ఇది ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఇంతకుముందు వ్యాసుడి ద్వారా ఆయనకు వ్యాసుడి ద్వారా ముగ్గురు సంతానాన్ని కలిగారు. వాళ్ళ పేర్లు ధృతరాష్ట్రుడు, ఒక ఆయన పేరు పాండురాజు, ఒక ఆయన పేరేమో విదురుడు. ఈ ముగ్గురు కూడా ఈ పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. అంటే చిన్నతనంలోనే మనం పుట్టినప్పుడే మనం వెళ్ళిన గతించిన ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారనమాట. వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వడం, వాళ్ళని ఎంతో జాగ్రత్తగా అన్ని విద్యలు నేర్పించి చక్కగా భీష్ముడే వాళ్ళ సంరక్షణ చూసి అదేవిధంగా ఆ యొక్క రాజ్యం సుభిక్షంగా ఉండడం కోసం ఆయన గొప్పగా పరిపాలించాడు. ఆ రాజ్యం సుభిక్షంగా ఉందన్నమాట. అయితే ఇందులో ఒక విషయం ఉంది. ఏంటంటే అది ఆయన వీళ్లకు అన్ని విద్యలు నేర్పుతూ ఒక పక్క రాజ్యాన్ని చూసుకుంటూ ఉండగా ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారు, మంచి మర్యాదలు ధర్మబద్ధంగా నడుచుకుంటున్నారన్నమాట. అయితే ఇది వంశం, ఇది అసలు కురువంశానికి మూలకారకులు ఎవరు అని మనం అనుకునేటప్పటికీ మూలకారణం ఎవరు అంటే భారతదేశానికి అసలు ఈ పేరు ఎందుకు వచ్చింది అనేది మనం చూసుకోవాలి. భారతదేశానికి ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే ఈ చరిత్రలో ఇది భారతదేశం యొక్క మూలాలు చరిత్రలో మహాభారతంలో ఉన్నాయి. ఆ మహాభారతంలోనూ శకుంతల దుష్యంతుడు కథ ఉంది. అక్కడి నుంచి మూలాలు మనకు వచ్చినాయి అన్నమాట. అయితే ఇక్కడ వాళ్ళ శకుంతల దుష్యంతుడు కథ మనం చెప్పుకోవాలి. ఒకరోజు దుష్యంత మహారాజు అడవికి వేటకు వెళ్ళాడు అనమాట. ఆ వేటకు వెళ్ళినప్పుడు ఆయన దారి తప్పిపోయాడు. అలాగే చాలా నీరసమైపోయాడు అనమాట. నీరసమైపోయి అలసిపోయాడు. నీరసం అంటే నీరసం కాదు, అలసటకు గురయ్యాడు అనమాట. గురయ్యి ఆయన ఏం చేశాడంటే ఓ చోట కొంచెం ఆగి చూశాడు, చుట్టుపక్కల ఏమైనా తనకు ఆశ్రమాలు కనిపిస్తాయా ఏమిటని. అంటే అడవుల్లో ఎక్కువగా ఋషీశ్వరులు వాళ్ళు ఆశ్రమాలను పెట్టుకుని చక్కగా ప్రశాంతమైన వాతావరణంలో జీవిస్తూ ఉంటారు. అదేవిధంగా ఆయన ఏం చేశాడంటే చూశాడు, చుట్టూ ఎక్కడా కనపడలేదు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక ప్రశాంతమైనటువంటి ఒక ఆశ్రమం అక్కడ చక్కగా ఉంది అంతాను. అది చూసి ఆయన లోపలికి ప్రవేశించాడు అన్నమాట. లోపలికి ప్రవేశించేటప్పటికి అక్కడ ఎవరు కనపడలేదు ఆయనకి. అంటే మునీశ్వరులు కానీ వాళ్ళు ఎవరు కనపడలేరు. ఆ మునీశ్వరులు ఒకవేళ బయటికి వెళ్ళి ఉండొచ్చు. అయితే అక్కడ ఒక అందాల కన్య కనిపించింది దుష్యంతుడికి. ఆమె భువనమోహినికి ఉండేటటువంటి సౌందర్యం, అందాల రాశి, నిజంగా అందాన్నే తలదన్నేటటువంటి అందం అన్నమాట. అది అంత అపురూప లావణ్యం, చాలా చక్కగా ఆ కన్ను ముక్కు తీరు ఆ అందాన్ని వర్ణించలేమన్నమాట. అంత అందమైనటువంటి కన్య ఆయనకు అక్కడ కనిపించింది దుష్యంతుడికి. ఆయన ఒక్కసారి అలాగా చూశాడు ఆమెను చూసి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆమె కూడా ఆ దుష్యంత మహారాజుని కొంచెం క్రేగంట చూస్తూ కొద్దిగా సిగ్గుపడి ఆమె కూడా కొద్దిగా సిగ్గుపడింది. అది ఆయన చూశాడు. చూసిన తర్వాత ఆమె దగ్గరికి వెళ్ళి, మరి ఇలాగా నేను నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేటప్పటికి ఆమె ఏమీ అవునని చెప్పలేదు, కాదని చెప్పలేదు. మౌనం అంగీకారంగా ఆ రాజు ఏం చేశాడంటే వివాహం చేసుకోవడానికి అన్ని వివాహం అంటే అప్పటి రోజుల్లో వివాహాలంటే ఇప్పుడులాగా మేళతాళాలు ఉండేవి, కానీ కొన్ని రకాల వివాహాల్లో రాగాలు ఉన్నాయి. గాంధర్వ వివాహం అనేది ఒకటి ఉంది. ఆయన ఆమెను గాంధర్వ వివాహం చేసుకోవాలని తలంపుతో అనుకున్నాడు. అయితే ఇక్కడ ఆయనకు ఒక అనుమానం వచ్చింది.
ఏమిటయ్యా అనుమానం అంటే, ఆమె బ్రాహ్మణ కన్య, నేను మహారాజుని అంటే క్షత్రియుడిని, ఎలా చేసుకుంటాం అనేటటువంటి ఒక మీమాంస వచ్చింది. తర్వాత ఆయనకు తెలిసిందనమాట, ఆమె మాటల ద్వారా తెలిసింది, ఆమె విశ్వామిత్రుడు మేనకకు జన్మించినటువంటి పుత్రిక. అంటే విశ్వామిత్రుడు మహారాజే కదా, క్షత్రియుడే, అప్పుడు క్షత్రియ కన్యే కదా ఆమె. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, క్షత్రియ కన్యే కాబట్టి వివాహం చేసుకున్నాడు. వివాహం అంటే ఎలాగా, ఆ రోజుల్లో గాంధర్వ వివాహాలని ఉండేవి. ఆ గాంధర్వ వివాహానికి మనం చెప్పుకునేటటువంటి అర్థం ఏమిటంటే, ఇంట్లో అంటే ఇంట్లో అని కాదు, అసలు ఎవరికీ తెలియకుండా చేసుకునే వివాహాన్ని గాంధర్వ వివాహం అనేవారు ఆ రోజుల్లో. చేసుకున్న తర్వాత సరే ఆ రోజు అక్కడ విశ్రమించిన తర్వాత మరి కొంచెం ఆయనకు ఆమెతోటి కొంచెం ఒక విషయం చెప్పాడు. ఆయన కొంచెం బాధపడుతూనే చెప్పాడు, ఆమెను వదలలేక ఒక విషయం చెప్పాడు. ఏమిటంటే అది, శకుంతల, నేను అవశ్యం రాజ్యానికి వెళ్ళవలసి ఉంది, లేకపోతే అక్కడ రాజకార్యాలన్నీ ఆగిపోతాయి. కాబట్టి నేను వెళ్ళి వెంటనే తిరిగి వస్తాను, కొద్ది రోజుల్లో తిరిగి వచ్చి నిన్ను సకల మర్యాదలతో చక్కగా నిన్ను రాజ్యానికి తీసుకువెళ్తాను అని రకంగా చెప్పాడు. చెప్తే ఆమె కూడా బేలగా చూసింది ఆయన వెళ్ళిపోవడంలో. ఎంతైనా భార్యాభర్తలు అయ్యారు, చక్కగా ఒకరికొకరు ఇద్దరు ఒకటయ్యారు, ఒకరికొకరు ప్లస్ ఇద్దరు కూడా ఒకటయ్యారు. దాని మీద ఆమెను కొంచెం బుజ్జగించినట్టుగా చేసి, తప్పకుండా వస్తాను నేనంటే, సరే మహారాజా అని చెప్పి ఆమె ఒప్పుకుంది. ఆయన ఆమెకు చెప్పి వెళ్ళేటప్పటికి కణ్వ మహర్షి ఆశ్రమం అది. ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకోవాలి, కణ్వ మహర్షి ఆశ్రమం అది. ఈ శకుంతల ఎవరి బిడ్డయా అంటే, విశ్వామిత్రుడు మేనకకు జన్మించినటువంటి బిడ్డ శకుంతల. వారిద్దరూ కూడా ఆ బిడ్డను కని ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు, ఈ ఆశ్రమంలో వదిలేసి వెళ్ళిపోతే, అప్పుడు కణ్వ మహర్షి ఆ బిడ్డను దేదీప్యమానంగా మెరిసిపోతున్నటువంటి ఆ పాపను చూసి ఆయన ఏం చేశాడంటే, తన కూతురుగా అనుకుని ఎంతో చక్కగా అపురూపంగా ఆ అమ్మాయిని పెంచుకున్నాడు. శకుంతలని పేరు పెట్టుకున్నాడు. అది శకుంతలను ఆయన కణ్వ మహర్షికి ఉండేటటువంటి బాంధవ్యం, తండ్రి కూతుర్ల బాంధవ్యం అది. అయితే ఈ వివాహం తండ్రి అయినటువంటి కణ్వ మహర్షికి తెలిసేటప్పటికి, అంటే ఆయనకు చెప్పాలని అనుకుంది శకుంతల. అయితే ఆమె భయపడింది, ఏమో తండ్రి గారు ఏమంటారు, ఇలా జరిగింది అని భయపడుతూనే ఆమె మొత్తానికి చెప్పింది. అప్పుడు ఆయన వాదార్చాడు, అమ్మ నువ్వు క్షత్రియ కన్యవి, ఆయన క్షత్రియుడే. క్షత్రియుల్లో గాంధర్వ వివాహం అనేది చాలా సహజం, అది జరుగుతూనే ఉంటుంది, దానికి తప్పు పెట్టేది ఏమి లేదు. కాబట్టి నువ్వు దాని గురించి ఏమి విచారించొద్దు అని ఆయన చెప్పారు. అప్పుడు ఆమె మనసు తేలికపడింది. అదే కొంతకాలానికి ఏమైందంటే, శకుంతలకు ఒక పండంటి మగబిడ్డ పుట్టాడు. మగబిడ్డ అంటే ఆ బిడ్డ ఎలా ఉన్నాడంటే, పుట్టిన తర్వాత దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు ఆ బిడ్డ. అంత వెలుగు కాంతితో ఉన్నాడనమాట ఆ బిడ్డ. ఆ బిడ్డను చూసుకుని ఆ తల్లి శకుంతల అపురూపంగా పెంచుకుని చక్కగా, అయితే ఆ బిడ్డకు అంటే ఆ పిల్లవాడు ఏం చేసేవాడంటే, ఎంతసేపు పులులతో, సింహాలతో, ఈ అడవి జంతువులతోటి స్నేహం, వాటి మీద అదిలించడం, వాటి మీదకి కూర్చోవడం, ఇలాగా ఆ అడవి జంతువులతోటి ఆయనకి బాగా సాన్నిహిత్యం ఏర్పడిపోయింది అనమాట ఆ బిడ్డకి. అంచేత ఆయన ఎంతసేపు కూడా అడవి జంతువులతో ఆడుకుంటూ చక్కగా వచ్చి, అప్పుడు శకుంతల కొంతమేరకు బిడ్డని చూసుకుని, అంటే కొడుకుని చూసుకుని సంతోషిస్తూ ఉన్నా సరే కూడా ఆమెకు ఒక పక్క ఒక బాధ ఉంది.
మహారాజు వెళ్ళారు, రాలేదు, బిడ్డ కూడా పుట్టారు, ఎందుకు రాలేదు ఏమిటి అనేటటువంటి ఒక అప్పుడప్పుడు బిడ్డతో ఆడుకుంటూ ఉండగానే ఒక్కోసారి అనుకోకుండా ఆమె ఒక బాధాతప్త హృదయంతో ఓ చోట కూర్చుని అలాగే ఆలోచిస్తూ ఉండేది. ఆ దృశ్యం కణ్వ మహర్షి కంట్లో పడింది. అయ్యో, నా బిడ్డ పెళ్ళైంది, మహారాజు వస్తానని రాలేదు, ఏం చేయాలి అని అప్పుడు ఏం చేశాడంటే, అమ్మ నువ్వు రాజ్యానికి వెళ్ళు, దుష్యంత మహారాజు రాజ్యానికి వెళ్ళి అంతఃపురంలోకి వెళ్ళి, ఆయన మర్చిపోయి ఉంటాడు రాజకార్యాల్లో, చాలా ఇది కదా, ఆయన మరి గుర్తు చేసి నువ్వు నీ భార్యను అని బాలుని కూడా తీసుకుని వెళ్ళి చెప్పమంటే ఆమె బయలుదేరింది. అయితే శకుంతల బయలుదేరి ఆమె కూడా ఆలోచిస్తూ ఉంది. ఇన్ని రోజులు అయిపోయింది, మహారాజు రాలేదు, ఆయన ఎలాగ వెళ్ళాలి, మరీ ఆ రాజభవనంలోకి వెళ్ళి ఆ రాజమందిరంలో అందరూ ఉండగా, సమావేశంలో ఉండగా ఆయన్ని కలుసుకుని చెప్పాలా, చెప్తే ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో అక్కడ తెలియదు. మరి ఎవరికైనా చెప్పి ఈ విషయం చెప్తే, నేనే ఆయన భార్యనని చెప్తే వాళ్ళు నన్ను ఏ రకంగా చూస్తారో తెలియదు అని ఈ రకమైనటువంటి మీమాంసతోటి ఆమె బయలుదేరి వెళ్ళింది. అయితే ఆమె ఒక రకంగా ఆలోచిస్తుంది. ఎలా ఆలోచించిందంటే, తన బిడ్డ ఉన్నాడు కదా, బిడ్డను చూసైనా దుష్యంతుడు పోనీ తన మీద ఏం కోపం వచ్చిందో, తనేం చేయలేదు, తనేం ఆయనకి తెలిసి కానీ తెలియక కానీ ఆయన పట్ల ఏ రకమైనటువంటి అపచారం కానీ లేకపోతే ఇంకో రకమైనటువంటి తప్పుగా మాట్లాడడం కానీ చేయలేనప్పుడు ఒకవేళ నా మీద ఏమైనా ఉందేమో, నేనేమైనా తప్పుగా మాట్లాడానేమో అనుకుని అప్పుడు ఆమె ఏం చేసిందంటే, అలాగే వెళ్ళిన తర్వాత చివరికి ఆ రాజ్యం చేరుకున్న తర్వాత ఆమె యొక్క ఆ తేజస్సు చూసి అందరూ కూడా ఆమె వస్తుంటే ఆశ్చర్యపోతున్నారట. ఆమె తేజస్సు చూసి ఎవరేమీ ఇలా వస్తుంది అని అనుకునేటప్పటికి మరి రాజభవనంలోకి వెళ్ళాలి కదా, వెళ్ళేటప్పటికి అక్కడ రాజభవనంలోకి ఇంకా వెళ్ళలేదు, వెళ్తుండగా అక్కడ భటులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చూసి ఆపడానికి ప్రయత్నం చేస్తే ఆమెను చూస్తే ఏదో అంటే ఆమె రూపం చూస్తుంటే ఏదో మహాశక్తి అని కాదు, ఆమె యొక్క ముఖంలో ఒక పరిపూర్ణమైనటువంటి ఒక తేజస్సు ఉండడం వల్ల అదేదో అమ్మవారిలా కనిపించేటప్పుడు ఎవరు ఏమీ అనలేకపోయేటప్పటికి ఆమె నెమ్మదిగా ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి అంటే వాళ్ళు తలుపులు తీశారు. లోపల బ్రహ్మాండమైనటువంటి సభ, మంత్రులు, రాజులు వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఆ సభ జరుగుతుంది. ఆమె ఇక్కడి నుంచే చూసింది సభ లోపలికి ఇంకా వెళ్ళకుండానే చూసింది. మళ్ళీ ఆలోచనలో పడింది, ఇలాంటి సభలో మధ్యకెళ్ళి నేను నీ భార్యని, ఈయన నీ కొడుకు అంటే ఎలా ఉంటుంది, ఆయన ఏ రకంగా నన్ను అర్థం చేసుకుంటారు, వీళ్ళందరూ నన్ను ఏ రకంగా అంటారు, నేను అనవసరంగా వచ్చానా ఏమిటి అని అనుకుంది. అయినా తప్పదు, నేను తిరిగి వెళ్ళిపోయినా కానీ మళ్ళీ ఇంకో రోజు రావాల్సిందే, కాబట్టి అదేదో ఇప్పుడే నేను వెళ్తానని చెప్పి ఆమె ఆలోచిస్తూ అలా ఉండింది. ఇంకా లోపలికి వెళ్ళలేదు. సరే, ఈ లోపలికి వెళ్ళేటటువంటి దృశ్యాలు, అదే లోపలికి వెళ్ళే కదా, ఇవన్నీ కూడా మనం తర్వాత వచ్చే ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం. ఈ ఎపిసోడ్ని ఇప్పటితోటి నేను స్వస్తి చెప్తున్నాను. తర్వాత వచ్చే ఎపిసోడ్లో ఇవన్నీ మనం చెప్తాను నేను. తర్వాత ఆమె లోపలికి వెళ్ళిన తర్వాత ఆ దుష్యంతుడు ఏ రకంగా ప్రవర్తించాడు, ఆమె మానసిక పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ కూడా వచ్చే ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. అయితే ఈ మహాభారతం అనేటటువంటి పుణ్య గ్రంథం ఇది, పంచమ వేదం ఇది. ఈ పంచమ వేదాన్ని ఎవరు వింటారో, కనీసం దాన్ని చూసి చేతుల్లో తీసుకుని నమస్కారం చేసుకున్న వాళ్ళ యొక్క పాపాలన్నీ పటాపంచలైపోతాయని మనకి భారతంలో చెప్పబడింది. అంచేత
మేము 99 టీవీలో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసాము. ప్రతి ప్రోగ్రాంకి లింక్ ఉంటుంది. 99 టీవీలో మనభక్తి అనేటటువంటి మన భక్తి అనేది కొడితే మీకు వరుసగా ఇవన్నీ వస్తాయి. ఇది 7వ ఎపిసోడ్. ఇది 6 ఎపిసోడ్లు చూడండి, లింకప్గా వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ 7వ ఎపిసోడ్ ఒకదాని తర్వాత ఒకటి ఏం జరిగింది లేదు, ఒకటి చూసి మళ్ళీ 4 చూసి 4 చూసిన తర్వాత మళ్ళీ 6 చూసి ఇలాగైతే కన్ఫ్యూజ్గా ఉంటుంది. తప్పకుండా చదివి ఇవన్నీ చూసి మీరు మాకు కామెంట్స్ రూపంలో ఏమైనా కామెంట్స్ ఉంటే చెప్పండి, నేను మళ్ళీ మీకు రిప్లై ఇస్తాను. వీలైనంత మట్టుకి చాలా నెమ్మదిగా, క్లుప్తంగా, సరళమైనటువంటి భాషలో చెప్పాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశాము. 99 టీవీలో ఈ ప్రోగ్రాం చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాలు తెలియజేయండి. దీనివల్ల మహాభారతం వల్ల ఎవరు ఏమిటి, మనిషి అనేవాళ్ళు ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు, ఎలా బ్రతికితే ఏమవుతుంది అనేటటువంటి విషయాలు, విశ్లేషణలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో ఎపిసోడ్లు మనం ఇంకా కలిసి చెప్పుకోవాల్సి ఉన్నాయి. కాబట్టి మరి ఇందులో విషయాలు గ్రహించండి. మీరంతా బాగోవాలని కోరుతున్నాం. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.